తెలుగు సినీ పరిశ్రమ సరైన నాయకుడు లేక కొట్టుమిట్టాడుతోంది. ఎవరికి వారు నేను లేనా నేనే లీడర్ అని ప్రకటించుకున్న ఇండస్ట్రీ గుర్తించడం లేదు. పైగా మీ ఇంటి సమస్యలు చక్కబెట్టుకొని ఆ తర్వాత ఇండస్ట్రీ సమస్యలు చూదుర్లెండి అని లైట్ తీసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు దర్శకరత్న దాసరి నారాయణరావు లాంటి వ్యక్తి కోసం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదురు చూస్తోంది. మరో దాసరి అసంభవం. ఎన్టీఆర్ దాసరి నారాయణరావు లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు. అలాంటి వ్యక్తులను మళ్ళీ చూడలేం. అలాంటి లీడర్లు రారు, మళ్ళీ రాలేరు, అసలు పుట్టలేరు అని తమ్మారెడ్డి, భరద్వాజ లాంటి వాళ్ళు కూడా అంటున్నారు. పరిస్థితులు చూస్తే నిజమేననిపిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో లీడర్ సమస్య స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరికి ఎవ్వరు, చివరికి ఎవ్వరు అన్నట్లుగా ఇండస్ట్రీలో వాతావరణం కనిపిస్తోంది. గత 14 రోజులుగా సినీ ఫెడరేషన్ చేస్తున్న కార్మికుల సమ్మె సమస్యను పరిష్కరించే నాదుడు లేడు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటిరెడ్డి తప్పించుకుని సమస్యను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుకు అప్పగించారు. ఆయన ఛాంబర్కే వదిలేశారు. ఛాంబర్ మెగాస్టార్ చిరంజీవి వైపు చూస్తోంది. ఆయనదొక స్టైల్. పాము చావకూడదు, కర్ర విరగకూడదు అనే సామెత అన్నమాట. 3 రోజుల్లో పరిష్కరించండి, లేదంటే నేను చూస్తా అని ఛాంబర్ కోర్టులోకే బంతి విసిరారు. వారం దాటినా సమస్య కొలిక్కి రాలేదు. మళ్ళీ ఇవాళ ఆయన కోర్టులోనే బంతిని వేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ తమాషా గేమ్ బాగుందని, చిరంజీవి ఎలా పరిష్కరిస్తారో చూద్దామంటూ సినీ పెద్దలు చాలా మంది ఆసక్తిగా కొండొకచో కాస్త ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. నిజానికి దాసరి నారాయణరావు లేని లోటును ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఉన్నప్పుడు ఈయన పెత్తనమేమిటి అని లోపల విసుక్కున్నా వాళ్ళు సైతం దాసరి ఉంటే బాగుండు అనుకుంటున్నారు. నాయకుడు అనిపించుకోవడం వేరు, నిజమైన నాయకుడు వేరు. దాసరి అసలు సిసరు లీడర్. ఆయన అంతగా కష్టపడేవారు. సినిమా పెద్ద అనిపించుకోవడం ఆయనకు ఫ్యాషన్. దాసరి ఇల్లు సినిమా పరిశ్రమలోని 24 క్రాఫ్ట్లలోని పని చేసే వారి కోసమే కాదు, అందరికీ స్వాగతం పలుకుతూ ఉండేది. రోజుకు 300 టీలు, కాఫీలు, 40 మందికి బ్రేక్ఫాస్ట్లు, 100 మందికి లంచ్, ఈవినింగ్ స్నాక్స్ 60 మంది, రాత్రికి డిన్నర్ ఎంత లేదన్నా 25 మంది వాళ్ళింట్లో ఉంటారు. ఇంటికి వచ్చిన వారిని ఊరికే మాట్లాడి పంపించడం ఆయనకు ఇష్టం ఉండదు. చేతులు కడగాల్సిందే, ఏదో ఒకటి తినాల్సిందే. ఎదుటివాడి సమస్యలు వినడం కూడా ఒక కళ. ఎంతో తీర్పు ఉండాలి. దాసరి విని వదిలేసే రకం కాదు. ఏదో ఒక పరిష్కారం చూపించే తత్వం. అవసరమైతే జేబుల్లోంచి కొంత సొమ్ము ఇచ్చి భరోసాతో పంపించేవారు. దాసరి ఏదో మామూలు వ్యక్తి కాదు. అతనొక అసామాన్యుడు. అతనే కథ, అతనే సంభాషణలు, అతనే స్క్రీన్ ప్లే, అతనే లిరిసిస్ట్, అతనే దర్శకత్వం. ఇంత బిజీలోనూ పత్రికా రంగం, మరోవైపు రాజకీయ రంగం, ఇంకోవైపు తన కాపుకుల సంఘం, ఇవి కాక సినిమా రంగంలో అన్ని పంచాయతీలు, అటు క్రియేటివిటీ పనులు చూసుకుంటూ ఇటు తలనొప్పి పంచాయతీలు చేయడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. అది ఒక్క దాసరికే సొంతం. అందుకే ఒకవైపు బ్లాక్ బస్టర్లు తీశారు, మరోవైపు కేంద్ర మంత్రి కాగలిగారు. లీడర్ అంటే దాసరి, దాసరి అంటే లీడర్. అందుకే ఇప్పుడు దాసరి నారాయణరావును ఇండస్ట్రీ గుర్తు చేసుకుంటోంది. మోహన్ బాబు, మురళీమోహన్, తమ్మారెడ్డి, భరద్వాజ ఇలాంటి చాలా మంది పెద్దలు ఉన్న ఇండస్ట్రీ వారిని దాటి ముందుకు రాపోయింది. ఇప్పుడు వారి మాటలు వినేందుకు ఇండస్ట్రీ సిద్ధంగా లేదు. ఒక్క ఆశ కిరణంగా చిరంజీవి మాత్రమే కనిపిస్తున్నారు. కానీ ఆయన ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరు. అందరినీ కలుపుకోవాలనే మనస్తత్వం ఉన్నా ఆయనకు సమయం సహకరించదు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీకి పెద్ద దిక్కు కావాలి. పెద్ద దిక్కు లేని చోటు కనిపిస్తోంది.
ఇక దీనిపై అయితే మరింత సమాచారాన్ని మనకు యాక్టర్ చిట్టిబాబు అయితే ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి చిట్టిబాబు, మనం చూసుకోవచ్చు దాసరి గారు లేని లోటు అయితే కనిపిస్తుంది. సో దీనిపై మీరేమంటారు, ఎలా స్పందిస్తారు? లేరు అనే మాట వాస్తవం. ఆయనకి ఆయనలాగా చేయటాలంటే ఆయన ఆరంభం నుంచి కూడా సినిమా ఫీల్డ్ లో ఆయన కేవలం డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాకుండా చాంబర్ విషయాలు వాటిలో మొదటి నుంచి కూడా క్రియాశీలంగా ఉండేవాడు. కనుక అన్ని విషయాలు అన్ని సమస్యల్ని పరిష్కరించగలిగే విషయ పరిజ్ఞానం బాగుండేది. ఆయన మొదటి నుంచి కేవలం డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాకుండా ఆ లైన్ లో కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. కనుక ఆయన చేయగలిగారు. అలాగే రామానాయుడు గారు వాళ్ళందరూ అట్లా ఎంఎస్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళు లేరు. అది ఇప్పుడు కొత్తగా తలపెట్టి ఆ విషయాలన్నీ తెలుసుకుని మాట్లాడి చర్చించి ఇప్పుడు పెద్ద దిక్కులు ఏంటంటే చిరంజీవి గారు ఇప్పుడు టేకప్ చేశారు. కాకపోతే ఆయన సమస్య ఏంటంటే ఆ మొత్తం కూలంకషంగా ఆ విషయాలన్నీ ఆయన ఇప్పుడు తెలుసుకోవాలి. ఆయన ముందు వాటిలో యాక్టివ్గా ఉండేవాడు. ఆయన పని ఆయన తప్పితే ఈ విషయాల్లో ఛాంబర్లు గింబర్లు ఈ విషయాల్లో ఆయన పెద్ద తలపెట్టేవాడు కాదు కదా. కనుక ఆయనకి ఇప్పుడు కొత్తగా అన్ని విషయాల్లో కూలంకష చేసుకుని ఏది కరెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో లెటర్స్ హోప్ ఆయన టేకప్ చేశారు, వచ్చారు, వాళ్ళు కలుస్తున్నారు. వాళ్ళు 4 గంటలకి ఫెడరేషన్ వాళ్ళు కూడా కలుస్తున్నారు. చూద్దాం, ఏదైనా మంచి జరుగుతుందని చూద్దాం. ఇప్పుడు ఆయన ఆకలింపు చేసుకుని ఇమీడియట్ గా ఈ సమస్యని వాళ్ళ సమస్య వీళ్ళ సమస్య ఏది మధ్య విధానంగా మధ్యస్థంగా ఏం చెప్తారు చూద్దాం. లెటర్స్ వెయిట్ అండ్ సీ. అది రైట్. థ్యాంక్ యూ చిట్టిబాబు. అలాగే దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఉమామహేశ్వరి చెప్తారు. చెప్పండి ఉమామహేశ్వరి. ఎస్ దేవిక, ఇప్పుడు ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో సిచ్యువేషన్ సరైన నాయకుడు లేకపోయినట్లే ఉంటుంది కనిపిస్తుంది. చూసుకుంటే గనక లీడర్ అని ఎవరు లేరు. మన దాసరి నారాయణ గారు లేకపోవడం చాలా లోట్ అని ఈ రోజు తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు చిరంజీవి గారిని కలవాలనున్నా చిరంజీవి గారిని కలుస్తున్నప్పటికీ కూడా మన చిట్టుబాబు గారు చెప్పినప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఎంతమంది క్రాక్స్ ఉన్నారు, ఎంతమందికి అమౌంట్ పెంచాలి, ఇక 30% ఎందుకు 20% ఎందుకు, ఆ ఫస్ట్ నుంచి వచ్చే దాని గురించి చిరంజీవి గారు ఎప్పుడూ డైరెక్ట్ గా ఇవ్వాలో కాలేదు. ఏదైనా ఉంటే ఆయన ఈవెంట్ కి పిలిచినప్పుడు ఆయన వెళ్ళి మాట్లాడి వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలంటే అందించడం జరిగింది తప్ప చిరంజీవి గారు ఎప్పుడు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవడం అనేది జరగలేదు. సో దాసరి నారాయణ గారు చెప్పిన విధంగానే దాసరి నారాయణ గారు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు, ఇండస్ట్రీకి పెద్ద దిగ్గా ఉన్నారు. ఇప్పుడు ఉన్న మోహన్ బాబు గారే కానివ్వండి, మరొకరే కానివ్వండి, ఇప్పుడు వాళ్ళు మాట్లాడే పరిస్థితిలో లేరు. సో ఇది ఒక్కళ్ళు ఎవరిని సపోర్ట్ చేసినా కొన్ని తక్కువ చేయడము అనే దీనిలో చాలా మంది ముందుకు రావడానికి భయపడుతున్నారు. సో ప్రతి ఒక్కరు న్యూట్రల్ గానే ఉంటున్నారు. ఎందుకనంటే ఇప్పుడు 30% వీళ్ళకి పెంచితే వీళ్ళు సపోర్ట్ చేస్తే వీళ్ళు ప్రొడ్యూసర్స్ ఇప్పటికే లాస్ లో ఉన్నాం కాబట్టి మేము ఎలా అని చెప్పేసి ఇక్కడ ప్రొడ్యూసర్స్ నుంచి ప్రాబ్లం ఒక పక్కన ఎదుర్కొంటున్నారు, ఒక పక్కన వీరి దగ్గర నుంచి నెగిటివిటీని అనేది ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితులు దాసరి నారాయణ గారు లాంటి వాళ్ళు లేకపోవడం అనేది ఇండస్ట్రీలో పెద్ద లోటుగా కనిపిస్తుంది. గత 14 రోజులుగా ఫెడరేషన్ సమ్మె అలా జరుగుతూనే ఉంది. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఈ పరిస్థితిని సాల్వ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే అందరూ యూనియన్ సభ్యులే కానివ్వండి, ప్రొడ్యూసరే కానివ్వండి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. కానీ ఎవరు దీని గురించి పట్టించుకోవట్లేదు. బట్ కోమటిరెడ్డి గారైనా ఎవరైనా సరే ఇప్పుడు ఎవరిని సపోర్ట్ చేసినా ఇంకొకళ్ళు తక్కువ అన్న పరిస్థితిలో ఉంది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దిల్ రాజు గారికి బాధ్యతలు అప్పగించిన విషయం అందరికీ తెలిసే. బట్ దిల్ రాజు గారికి బాధ్యతలు అప్పగించిన విషయం అందరికీ తెలిసే. బట్ ఆయన కూడా డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ ఉమామహేశ్వరి.